నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప ఆదరించునుగాక. సేవకునికి దేవుడు మాట ఇచ్చాడట. సేవకుడు అన్న మాటకు ఇంగ్లీష్లో సర్వెంట్ అనే పదం వాడబడింది. సర్వెంట్, ప్రభు సేవ చేసేవాడు, ప్రభు దాసుడు అనే మాట. ప్రియులరా గమనించండి, సేవ అనే ఆ మాటను మనం విన్నప్పుడు కొంతమందిలో సేవ అంటే ఏదో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభువుని సేవించడం, 2వ కీర్తనలో మనం చదివితే భయభక్తులు కలిగి ప్రభువుని సేవించుడి అనే మాట అక్కడ ఉంటుంది. అంటే దేవుని సేవించే ప్రక్రియలో ఒక భాగం ఏంటంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండడం, ఆయన మాటకు లోబడడం, ఆయన చిత్తానికి మనం సమర్పించుకోవడం. ప్రస్తుత దినాల్లో ప్రపంచంలో చాలామందికి దేవుడు అంటే భక్తి ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదు. ఆ కారణాన్ని బట్టే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. ఎవరు నన్ను అడిగేవాళ్ళు, ఎవరు నన్ను ప్రశ్నించేవాళ్ళు, నా ఇష్టానుసారం నేను ఉంటాను. ఆదివారం ఏదో కాసేపు దేవుని మందిరానికి వస్తాను, 2 పాటలు ఏదో పాడుతాను, ఆ తర్వాత దేవునికి ఇవ్వాల్సింది ఏదో కానుకిచ్చి వెళ్ళిపోతాను తప్ప నా ఇష్టం నాదే, నేను అనుకున్నట్టే జరగాలి అని పట్టుబట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటే భక్తి ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదు. భయం లేదు కాబట్టి ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సేవకుడు అంటే, దేవుని సేవించువారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన మహిమార్థమే బ్రతకడానికి ఇష్టపడిన వాళ్ళు.